నమస్తే. మనిషి ఎవరైనా ఆనందంగా, హ్యాపీగా, సంతోషంగా జీవితం గడవాలనుకుంటారు. అంటే అందరికీ ఆనందం అనే లక్ష్యం ఉంటుంది. కానీ అందరూ ఆనందంగా ఉండలేరు. ఈ ఆనందము అంటే కొంతమందికి పుట్టుకతో లభిస్తుంది. అంటే ఆనందము పుట్టుకతో లభిస్తే అని దివ్యమైన జన్మ అంటారు. అంటే మంచి ఇంట్లో పుట్టడము, మంచి తల్లిదండ్రులు, మంచి ఆర్థిక వ్యవస్థ, మంచి వాతావరణము, మంచి పరిసరాలు, మంచి కుటుంబము, మంచి కులము, మంచి సాంప్రదాయము, ఇవన్నీ పుట్టుకతో వస్తే దాన్ని దివ్యమైన జన్మ అంటారు. పుట్టుకతో రాలేదనుకోండి, పుట్టుకతో రానప్పుడు మనము ఈ సమాజాన్ని చూసి, ఈ చుట్టూ ఉన్న పరిసరాలను చూసి సుఖాన్ని పొందడం కోసము మనకు తెలిసిన జ్ఞానం ద్వారా ప్రయత్నం చేస్తాం. అంటే ఫలానా వస్తువు ఉంటే మనకు ఆనందం కలుగుతుంది, ఫలానా పదార్థము లభిస్తే ఆనందం కలుగుతుంది అనే ఒక భావన వస్తుంది. దానికోసము మనం వాళ్ళు ఏ విధంగా సంపాదించారో సమాజం లోపల మనం కూడా కొంత జ్ఞానాన్ని పొంది దానికోసం ప్రయత్నం చేస్తాం. అంటే మనము కోరుకునే వస్తువు ఏ విధంగా లభిస్తుందో దానికోసం మనం ప్రయత్నం చేసి, అంటే కోరుకున్న దాన్ని పొందితే దాన్ని కామ్యసుఖం అంటారు. పుట్టుకతో వస్తే దివ్య సుఖము లేదు, మనం ఒక అవగాహన పొంది ఒక పదార్థాన్ని పొందాలి అనే కోరికను కలిగి ఆ కోరిక కోసం ప్రయత్నం చేసి దానిని పొందితే లభించే సుఖాన్ని కామ్యసుఖం అంటారు. దివ్యసుఖము, కామ్యసుఖము. ఆ తర్వాత మనము ఆనందంగా ఉండాలనుకుంటున్నాము, కానీ ఆనందముగా ఉండడం కోసము ఏవైతే పరిసరాలు లభించాయో అవన్నీ మన నుంచి దూరమైనాయి అనుకోండి. అంటే మంచి కుటుంబంలోనే పుట్టాము, మంచి ఆర్థిక వ్యవస్థ ఉన్న కుటుంబంలోనే పుట్టాము, కానీ కొన్ని కారణాల వల్ల ఆ పరిస్థితులు మారాయనుకోండి, ఆ దివ్యసుఖం అనేది మారిపోతుంది. ఇక మనం కోరుకున్నది లభించింది, కొన్ని లభించాయి, కొన్ని లభించలేదు. కోరుకున్నది లభిస్తే సుఖం, లభించలేదనుకోండి దుఃఖం కలుగుతుంది. అంటే కోరుకున్నది లభించితే సుఖము, లభించకుంటే దుఃఖము. అంటే కోరుకోవడం వల్ల ఈ లభించడము లభించకపోవడం అనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే కోరుకునేదే లేకుంటే లభించలేనప్పుడు మనకు బాధేం కలగదు. కనుక ఒకానొక సమయం లోపల మనకు ఒక ఆలోచన వస్తుంది, కోరికలే తగ్గించుకుంటే అయిపోతుందని ఒక జ్ఞానం ఉదయిస్తుంది. అంటే దివ్యసుఖము పోయింది, కోరుకున్నవి లభించట్లేదు, లభించకపోవడం వల్ల ఎక్కువ దుఃఖం కలుగుతుంది. అసలు కోరుకోకపోవడమే మేలు అనే ఒక భావన వస్తుంది. అప్పుడు ఉన్న దాంట్లో తృప్తిపడే స్వభావం ఏర్పడుతుంది. దీన్నే సంతోష సుఖం అంటారు. దివ్యసుఖము పోయింది, కామ్యసుఖము పోతుంది, కానీ సంతోష సుఖాన్ని ఎప్పుడైతే మనము అవలంబిస్తామో, అంటే ఉన్న దాంట్లో తృప్తిపడే స్వభావాన్ని, అంటే మనం పురుషార్థం చేస్తున్నాము, కష్టపడుతున్నాము, కానీ ఫలితం రాకపోయినా మనము ఎంతైతే ఫలితం వస్తుందో దాంట్లో తృప్తి పడుతున్నాము. దీన్నే సంతోష సుఖం అంటారు. ఈ సంతోష సుఖము అంటే ఈ శరీరం ఉన్నంత వరకు సంతోష సుఖమేనా, ఆ తర్వాత ఎట్లా అంటే ఇప్పుడు ఉన్నప్పుడు మనం తృప్తి పడుతున్నాము, ఆనందంగా ఉన్నాము, మరి మరణిస్తే అనే ఆలోచన కూడా పుడుతుంది. అంటే ఈ సంతృప్తి అనేది
ఇలాగే కొనసాగాలంటే ఏం చేయాలి అంటే ఈ శరీరాన్ని మరి ఆరోగ్యాలతోని మన జీవితాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం. కానీ ఎంతవరకు? కొంతవరకు సాధ్యమవుతుంది. తర్వాత మాత్రము మరి ఈ శరీరాన్ని వదిలిపోవాలి. మరి ఈ శరీరాన్ని వదిలిపోకుండా ఈ సుఖాన్ని, ఈ ఆనందాన్ని కొనసాగించాలంటే ఏం చేయాలి? దానికే సమాధానము ఆధ్యాత్మిక చింతన. ఆధ్యాత్మిక చింతన దివ్య సుఖం కంటే, కామ్య సుఖం కంటే, సంతోష సుఖం కంటే కూడా గొప్పది ఆధ్యాత్మిక సుఖం. ఈ ఆధ్యాత్మిక సుఖానికి అమరత్వం ఉంది. సంతోష సుఖము మనం అనుకుంటే, సంతృప్తి పడితే లభిస్తుంది. సంతృప్తి పడే స్వభావం పోయిందనుకోండి, సంతోష సుఖం కూడా మాయమవుతుంది. సంతృప్తి పడుతూ పడుతూ జీవితం పోయిందనుకోండి, సంతోష సుఖం మాయమైపోతుంది. కానీ ఆధ్యాత్మిక సుఖం అనేది అనుకోకుండా అమరంగా నిలిచి ఉంటుంది. దానికోసం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అంటే మనిషికి సుఖాన్ని పొందాలనేది ఓ ఆకాంక్ష. ఒకటి పొందిన తర్వాత ఒకటి, అంటే ఒక అంతస్తు తర్వాత ఇంకో అంతస్తును నేర్పిస్తుంది. దివ్య సుఖము కామ్య సుఖాన్ని, కామ్య సుఖము సంతోష సుఖాన్ని, సంతోష సుఖము ఆధ్యాత్మిక సుఖాన్ని బోధిస్తుంది. ఆధ్యాత్మిక సుఖము ఎలా లభిస్తుంది అంటే శరీరం ద్వారా లభించే సుఖాలు ఇవన్నీ, దివ్య సుఖం కానీ, కామ్య సుఖం కానీ, సంతోష సుఖం కానీ శరీరం ద్వారా లభించేవి. శరీరం లేకుండా లభించేది ఆధ్యాత్మిక సుఖం. అంటే ఆధ్యాత్మిక సుఖము మామూలుగా, అంటే మన కళ్ళ ద్వారా, మన చెవుల ద్వారా మనము సహజంగా దాన్ని గుర్తించలేము, దాన్ని పొందలేము. అందుకోసమే శాస్త్రాధ్యయనం అవసరం. శాస్త్రాలను అధ్యయనం చేయడం ద్వారా మనకు కనిపించని, మన ఇంద్రియాలకు గోచరించని జ్ఞానం ఒకటి లభిస్తుంది. అంటే ఇంద్రియాలకు గోచరించని జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానం. ఇంద్రియాలకు గోచరించే జ్ఞానం అంతా కూడా మనకు అమరమైన సుఖాన్ని ఇవ్వదు. ఇంద్రియాతీతమైనదే మనకు సంపూర్ణ శాశ్వత సుఖాన్ని ఇస్తుంది. అంటే ఆధ్యాత్మిక జ్ఞానము శాస్త్రాధ్యయనం ద్వారా తెలుస్తుంది. కళ్ళకు కనిపించనిది తప్పకుండా శబ్ద ప్రమాణం ద్వారానే తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యక్షంగా లభించింది ఈ శబ్ద ప్రమాణం ద్వారా మనము తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనము, అంటే జ్ఞానము అంటే కళ్ళకు కనిపించనిది. దాని ద్వారా, అంటే ఆ జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని సాధన చేయడం ద్వారా దాని యొక్క ఫలం లభిస్తుంది. జ్ఞానము మన లోపల ఈ భౌతిక వాంఛల నుంచి దూరం చేస్తుంది మనల్ని. అంటే మనము ఈ ఏదైతే భౌతికంగా పొందుతున్నామో ఈ సుఖమంతా నాశ స్వభావం గలది, అంటే నశించే స్వభావం గలది అనే జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానము ఈ భౌతిక సుఖాలను మన నుంచి వైరాగ్యం ద్వారా దూరం చేస్తుంది. అంటే జ్ఞానాన్ని మనం పొందినప్పుడు ఆ జ్ఞానము మనలో వైరాగ్యాన్ని తీసుకొస్తుంది. జ్ఞానము లేనప్పుడు రాగం ఉంటుంది, జ్ఞానం వచ్చిన తర్వాత వైరాగ్యం వస్తుంది. రాగము ద్వారా వచ్చే సుఖము అశాశ్వతమైంది, కానీ వైరాగ్యం ద్వారా వచ్చే సుఖము శాశ్వతమైంది. అమరమైన సుఖము లభిస్తుంది వైరాగ్యం ద్వారా. ఆ వైరాగ్యం రావాలంటే జ్ఞానం ఉండాలి.
జ్ఞానము అంటే వాస్తవాన్ని తెలియజేస్తుంది. యథార్థ దర్శనం జ్ఞానమితి. యథార్థాన్ని తెలియజేస్తుంది. యథార్థము మన లోపల వివేక జ్ఞానాన్ని ఉదయింపజేస్తుంది. ఆ వివేక జ్ఞానము వైరాగ్యానికి కారణమవుతుంది. ఈ వైరాగ్యం ఎలా ప్రారంభమవుతుందంటే, మొదలు వైరాగ్యం అనేది మనలో జ్ఞానం ద్వారా ప్రారంభమవుతుంది. వైరాగ్యంలో మొదటి వైరాగ్యము యతమాన సంజ్ఞ వైరాగ్యము. యతమానము అంటే యత్తము అంటే ప్రయత్నము చేస్తాం మనము. అంటే జ్ఞానము తెలిసింది కనుక ఈ భౌతికమైన విషయాల నుంచి, అంటే అనేకమైన కోరికల నుంచి మనం ప్రయత్నం చేసి కొన్ని కోరికలను దూరం చేస్తాము. ఆ తర్వాత కొన్ని కోరికలు మిగులుతాయి. అప్పుడు మనం వ్యతిరేక సంజ్ఞ వైరాగ్యాన్ని ప్రదర్శిస్తాము. అంటే ఏదైతే మనకు లభించిందో దాన్ని వదిలివేసి ఇక లభించని, అంటే ఏ కోరికలను అయితే మనం జయించలేదో వాటి కోసం ప్రయత్నం చేస్తాము. అంటే వాటి నుంచి వైరాగ్యం పొందే ప్రయత్నం చేస్తాము. అది వ్యతిరేక సంజ్ఞ వైరాగ్యం. ఆ తర్వాత అలా చేయడం ద్వారా చాలా కోరికలు తగ్గిపోతాయి. కోరికల నుంచి మనము వైరాగ్యాన్ని పొందుతాము. కానీ 1-2 కోరికలు మిగులుతాయి. అది ఏకేంద్రియ సంజ్ఞ వైరాగ్యం ద్వారా మనము దాన్ని కూడా దూరం చేసే ప్రయత్నం చేస్తాము. ఆ తర్వాత వశీకర సంజ్ఞ వైరాగ్యం అనేది ఏర్పడుతుంది. అంటే పూర్తిగా ఈ భౌతిక కోరికల నుంచి వైరాగ్యం కలుగుతుంది. అప్పుడు మనకు సంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది. ఆ సంప్రజ్ఞాత సమాధి లోపల మనకు 4 రకాల సమాధులు ఏర్పడతాయి. ఒక సమాధి, మొదటి సమాధి, దాన్ని సవితర్క సమాధి అంటారు. సవిచార సమాధి, తర్వాత ఆనంద అనుగత సమాధి, తర్వాత అస్మిత అనుగత సమాధి అనే 4 రకాల సమాధులు లభిస్తాయి. అంటే సవితర్క, సవిచార, తర్వాత ఆనంద, తర్వాత అస్మిత అనుగత సమాధులు ఏర్పడతాయి. మొదటి సమాధి లోపల, అంటే సవితర్క సమాధి లోపల, సవితర్క అంటే వితర్క సమాధి, విచార సమాధి, ఆనంద సమాధి, తర్వాత అస్మిత సమాధి. మొదటిది సమాధి వితర్క. వితర్కము అంటే భౌతిక విషయాల గురించి జ్ఞానం కలుగుతుంది. భౌతికం అంటే పంచభూతాల జ్ఞానం కలుగుతుంది. తర్వాత వితర్క తర్వాత విచార సంప్రజ్ఞాత సమాధి లోపల వీటి యొక్క సూక్ష్మ విషయాలు, అంటే పంచభూతాల కంటే సూక్ష్మమైన విషయాలు ఏమున్నాయి? పంచతన్మాత్రలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, అహంకారము, తర్వాత మహాతత్వంలో యొక్క జ్ఞానం కలుగుతుంది. సూక్ష్మ విషయాల జ్ఞానం. ఇది విచార సంప్రజ్ఞాత సమాధిలో కలుగుతుంది. వితర్కము లోపల భూతాల గురించి తెలుస్తుంది. విచారం లోపల సూక్ష్మ విషయాల గురించి తెలుస్తుంది. విచార తర్వాత వచ్చేది ఆనందరూప అనుగత సమాధి. ఆనందరూప అనుగత సమాధి లేదా ఆనంద అనుగత సమాధి ఏర్పడుతుంది. అంటే ఈ స్థూల విషయాలకు, సూక్ష్మ విషయాలకు మూల కారణమైన మూల ప్రకృతి గురించి అర్థమవుతుంది. దాన్నే ఆనంద అనుగత సమాధి అంటారు. ఆ తర్వాత లభించేది అస్మిత అనుగత సమాధి. అంటే మొదలు సవితర్క, తర్వాత సవిచార తర్వాత ఆనంద తర్వాత అస్మిత అనుగత సంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది. అస్మిత అనుగత సంప్రజ్ఞాత సమాధి లోపల ఆత్మ తెలుస్తుంది. ఎప్పుడైతే ఆత్మ తెలుస్తుందో, ఆత్మకు ఈ ప్రకృతికి ఉన్న మధ్య ఖ్యాతి అంటే జ్ఞానము, వివేక ఖ్యాతి అనేది మనకు తెలుస్తుంది.
అంటే ఈ పురుష వివేక ఖ్యాతి అంటారు. అంటే ఆత్మకు ప్రకృతికి మధ్య ఉన్న తేడా మనకు సత్వ పురుష వివేక ఖ్యాతి అంటారు. సత్వము అంటే ఈ సాత్విక రాజసిక తామసిక ఈ ప్రకృతికి తర్వాత ఆత్మకు మధ్య ఉన్న తేడా తెలుస్తుంది. దాన్నే సత్వపురుష వివేక ఖ్యాతి అంటారు. అప్పుడు